హలో అండి. అస్సలాముఅలైకుం. స్ట్రీట్ స్టైల్‌లో పానీపూరి చేయడానికైతే రెడీ అయిపోదామండి. చూడండి ఎంత బావుందో పానీపూరి. ఈ పానీపూరికి కావాల్సినటివి రెడీమేడ్ పానీపూరి అండి. ఇది జస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి అంతే. ఆయిల్‌లో వేయించుకోవాలి అంతేనండి. కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంప, ఉడికించిన బఠానీ, తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, తర్వాత మనకు ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం ఇది చిన్న జల్జీరా ముక్క, అండి. ఇది కొత్తిమీర, బయట తర్వాత చిన్న షాపులలో బెల్లం ముక్క, దొరుకుతుంది. తర్వాత చింతపండు పుదీనా. నానబెట్టింది, కారము, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. ఇది స్టఫింగ్ కోసము. ఇది కారపూస అండి, సన్న కారపూస. ఇప్పుడు పానీ కోసము మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, పుదీనా, తర్వాత కొత్తిమీర, తర్వాత అల్లము, బెల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలండి. చింతపండు రసాన్ని మనము ఈ గ్రైండ్ చేసిన మిక్సర్‌ని వేసుకోవాలి. ఈ విధంగా వడగొట్టుకోవాలండి. దాంట్లో ఏదన్నా పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. మనకు వాటర్ మాత్రమే కావాలండి. ఇప్పుడు దీంట్లో జల్జీరా అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా జల్జీరా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొన్ని ఆనియన్స్, తర్వాత కొద్దిగా కొత్తిమీర, కారపూస అయితే వేసుకోవాలి. అంతేనండి, పానీ రెడీ. ఇప్పుడు స్టఫింగ్ కోసము ఉడికించుకున్న ఆలూనైతే మనము స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న బఠానీనైతే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా, కారము, ధనియాల పొడి, తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు. ఇప్పుడు కొత్తిమీర, ఇలాగా బాగా వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము జల్జీరానైతే కొంచెం యాడ్ చేసుకోవాలండి. జల్జీరా యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తము స్టఫింగ్ అయితే మనం పూర్తిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం పానీపూరిని వేసుకోవడానికి ఇప్పుడు అందులోకి రెడీమేడ్ పానీపూరిని అయితే వేసేసానండి. చూడండి, ఇలాగ పొంగిన తర్వాత మనం దాన్ని వేరే వైపుకి తిప్పుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అంతేనండి, పానీపూరి రెడీ అయిపోతుంది. ఇది మనకు బయట షాప్లలో ఒక కిలో ప్యాకెట్ 100 రూపీస్కి అయితే దొరుకుతుందండి. చాలా ఈజీగా మనము తొందరగా ఒక 10 మినిట్స్లో మనం పానీపూరిని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తృప్తిగా అయితే తినచ్చు. బయట అయితే మనకు చాలా రేట్స్ ఉన్నాయి కదా, అది కాక వాళ్ళు ఏ వాటర్ వేస్తారో ఎలా చేస్తారో కూడా తెలియదు కదా. అంతేనండి, రెడీ అయిపోయింది పానీపూరి. చూడండి, మనకు స్టఫింగ్ కోసము స్టఫింగ్, పానీపూరి, తర్వాత ప్యాజ్, తోడా ప్యాజ్ దాలో భయ్యా అంటారు కదా, అదే అండి పానీపూరి. ఇప్పుడు చూద్దాం, ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.